వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత పొరుగు దేశాల్లో ఇటీవల జరుగుతున్న రాజకీయ సామాజిక అలజడులను పరిశీలిస్తే గనక ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. మొదటిది శ్రీలంకలో, ఆ తర్వాత బంగ్లాదేశ్లో, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేపాల్లో అల్లర్లు. మరి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటం తర్వాత స్పష్టమైన ఉద్రిక్త పరిస్థితులే ఈ నేపథ్యంలో పెద్ద సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే నేపాల్ అల్లర్ల వెనుక చైనా శక్తుల ప్రభావం ఉందని తెలుస్తోంది. అసలు నేపాల్ యువత ఆగ్రహం అతి తీవ్రమైంది. ఇది ప్రధాని రాజీనామా అయిన తర్వాత కూడా అల్లర్లు ఆగకపోవటం వెనుక సైకలాజికల్ సమస్యలు మాత్రమే కాకుండా మరింత లోతైన రాజకీయ కుట్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక మాజీ ప్రధాని భార్య సజీవ దహనం చేయబడ్డం వంటి అత్యంత అరాచకాలు ఈ అల్లర్ల వెనుక చైనా మద్దతున్నట్లుగా అనుమానాలు పెంచుతున్నాయి. ఇక నేపాల్లో ఇప్పుడు చైనా ప్రభావంలోని దేశమైన విషయం కూడా తెలిసిందే. సోషల్ మీడియా నిషేధం తర్వాత ఇప్పుడు ఈ ఉద్రిక్తలు మరింత పెరిగాయి. ప్రజల్లో అవినీతి, వ్యవస్థాపక అసమర్థతపై తీవ్ర అసంతృప్తి ఉంటూనే చైనా రాజకీయ ఆర్థిక ప్రభావం ఈ అల్లర్లకు చొరవ చూపుతోందని కూడా భావిస్తున్నారు. ఇదే కోవలో శ్రీలంక దుస్థితి కూడా చైనానే కారణంగా తెలుస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం వెనుక చైనా అత్యంత కీలక పాత్ర వహించింది. విపరీతంగా తీసుకున్న చైనా అప్పులు, ముఖ్యంగా పోర్టులే కానీ మౌలిక సదుపాయాల్లో చైనా పెట్టుబడులు శ్రీలంకకు తీవ్ర నష్టాలని తీసుకొచ్చాయి. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతోనే దేశం ఆర్థికంగా తీవ్రమైన స్థితిలో పడిపోయింది. ప్రభుత్వ విధానాలు కూడా ప్రజలు కనీస అవసరాలు తీర్చలేకపోయింది. దీంతో ప్రజాస్వామ్యంలో తీవ్ర అసంతృప్తి రేకెత్తింది. దీని ఫలితంగానే మత సామాజిక ఉద్యమాలు ఆందోళనలు విస్తరించాయి. ఇక బంగ్లాదేశ్ దుస్థితి గురించి చెప్పక్కర్లేదు. బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాల్లో అమెరికా పాత్రపై గందరగోళాలు. ఇక సుప్రీం లీడర్ షేక్ హసీనా అభిప్రాయం ప్రకారం అమెరికా హస్తంతోనే బంగ్లాదేశ్లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్నాయని విమర్శించారు ఆమె. అమెరికా సెయింట్ మార్టిన్స్ దీవిని తమకు అప్పగించకపోవటం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాలకు కారణమని కూడా ఆరోపించారు. అయితే అమెరికా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతర దేశాల రాజకీయ వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటోంది అన్నది అందరికీ తెలిసిందే. ఇక ఆసియాలో కూడా ఇతర దేశాల్లో జరుగుతున్న అశాంతి వాతావరణాన్ని పరిశీలిస్తే జపాన్లో 5 ఏళ్లలో 3 ప్రధానమంత్రులు మారడం, థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు యుద్ధాలు జరగటం, ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులు, ఇలాంటి అంశాలన్నీ ఆసియాలో స్థిరత్వం లేనివి సూచిస్తున్నాయి. మరి ఈ దేశాల్లో కూడా అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక శక్తులు తాము కోరుకున్న దిశగానే పరిస్థితులను మార్చుకోవటానికి కుట్రలు చేస్తున్నట్లు కూడా ఒక అంచనా. అయితే ఈ మొత్తాన్ని చూస్తే భారత పొరుగు దేశాల్లో జరుగుతున్న రాజకీయ అశాంతులే కానీ సామాజిక అస్థిరతలే కానీ యాదృచ్ఛికమని చెప్పలేం. అంతర్జాతీయ శక్తుల ప్రణాళికలో భాగంగానే జరిగాయి అనే అనుమానం మాత్రం ఇప్పుడు బలంగా మెల్లగా పెరుగుతోంది. ఇక చైనా, అమెరికా లాంటి మేధావుల రాజకీయాల వల్ల పర్యావరణం అస్థిరతకి గురవుతుండటం స్పష్టమే. మరి ఈ పరిస్థితుల్లో మన దేశం కూడా జాగ్రత్తగా ఉండాలి. సమగ్ర దృక్కోణంతో చుట్టుపక్కల దేశాల పరిణామాలను మనం గమనించాలి. ఇలా ఉధృతమవుతున్న భూభాగ రాజకీయ అస్థిరతలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో గమనించడం కూడా మనకు అత్యంత కీలకం. ప్రజాస్వామ్య వ్యవస్థలే కానీ సామాజిక సమరసతను కూడా కాపాడుకునేందుకు అన్ని దేశాలు సంతృప్తికరమైన పరిష్కారాలని కనుగోవాలి. ముందు ఈ పరిస్థితులు ఎలా చక్కబడతాయో కూడా చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.